లిక్కర్ స్కామ్ కు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ స్కామ్ లో మరో కీలక పరిణామం జరగబోతుంది. నేడు సిట్ విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరు కానున్నారు. విచారణ నుంచి మినహాయింపు పొందేందుకు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఆయన చేసిన ప్రయత్నాలు మొత్తం విఫలమయ్యాయి. దీంతో మిథున్ రెడ్డి ఈ రోజు విచారణకు హాజరు కావడం అనివార్యమైంది. ఈ రోజు ఉదయం 11 గంటలలోపు ఆయన విచారణకు హాజరవ్వాలంటూ సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణ అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మా ప్రతినిధి సాహిత్య మరింత సమాచారం. సార్, లిక్కర్ స్కామ్లో A4గా ఉన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. సో ఆయన ఇవాళ విచారణకు హాజరు కావాల్సినటువంటి అనివార్య పరిస్థితి ఉంది. సాహిత్య, మిథున్ రెడ్డిని వాళ్ళు అరెస్ట్ చేస్తారని అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళ విచారణకు తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అనివార్యంగా హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో A4 గా ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే మిథున్ రెడ్డి ఉన్నారో, ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఆయన సరెండర్ అయిపోతారంటూ కూడా కొన్ని వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఇటు హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా ఆయనకైతే కనుక బెయిల్ పిటిషన్, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన పరిస్థితి కనపడుతోంది. దీంతో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయడానికి ఇప్పటికీ సిట్ కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా మనకు అర్థం అవుతా ఉంది. అయితే ఏదైతే సిట్ బృందం ఇప్పటికే బయలుదేరి వెళ్ళినట్టుగా కూడా మనకు మొన్న తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయననే వచ్చి లొంగిపోతారు. ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఆయన వచ్చి ఇటువైపు సిట్ కార్యాలయానికి హాజరవుతారు. విచారణ తర్వాత ఖచ్చితంగా సిట్ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన ముందుగానే లిక్కర్ కేసు స్కామ్ లో ఎక్కువగా కీలక నిందితుడిగా ఆయన ఉన్న నేపథ్యంలో ఆయనకే ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోవాలి అన్న ఆలోచన వచ్చింది. అయితే హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన నేపథ్యం అక్కడ కూడా అది కొట్టేసిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇటు సిట్ అధికారులు మళ్ళీ ఏసీబీ కోర్టులో అయితే కనుక ఒక మెమో దాఖలు చేసిన నేపథ్యంలో దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం కానీ అక్కడ కూడా మెమోను క్లియర్ కట్ గా పెట్టాలి అని చెప్పిన నేపథ్యంలో మేఘాల మీద ఇటువైపు మిథున్ రెడ్డి కూడా దాన్ని సమర్పించిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి అంటే కూడా సుప్రీంకోర్టు అయితే కనుక దాన్ని కూడా కొట్టేసిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారనే వార్త ఎక్కువగా వినపడుతుంది. కాబట్టి ఇటు సిట్ అధికారులు కూడా మిథున్ రెడ్డి కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు మిథున్ రెడ్డి కూడా ఇవాళ ఖచ్చితంగా సిట్ కార్యాలయానికి చేరుకునే అవకాశం కనపడతా ఉంది. కాబట్టి ఇటు వైసీపీ శ్రేణులు కూడా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి. రైట్. థ్యాంక్ యూ సాహిత్య. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వాళ్ళ సిట్ విచారణకు హాజరు కాబోతున్నారు. అనివార్యంగా విచారణ అనంతరం అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి.